వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్. ఒక క్లియర్ టైటిల్ ప్రాపర్టీ G+1 హౌస్ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో విత్ లోన్ ఆప్షన్తోని జిహెచ్ఎంసి అప్రూవల్తోని డైరెక్ట్ బిల్డర్ హౌస్ అనేది సేల్కి అయితే వచ్చింది. మీరు ఎలాంటి మీడియేటర్ కమిషన్ కూడా అవసరం లేకుండా మీరు డైరెక్ట్ బిల్డర్ నెంబరే మీకు స్క్రీన్ పైన ఉంటుంది, అలాగే డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు మొత్తం వీడియో చూడండి. వీడియోస్ తర్వాత డిస్క్రిప్షన్ చూస్తే దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. అండ్ ఒకసారి మీకు గ్రౌండ్ ఫ్లోర్ ప్లానింగ్ చూసుకుంటే మీరు చూస్తుందంతా కూడా మనకి కార్ పార్కింగ్ ఏరియా, అలాగే వచ్చేసి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి 1 BHK ప్లానింగ్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ 1 BHK ప్లాన్ చూసుకుంటే మనకి ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంటుంది, కిచెన్ ఉంది, హాల్ ఉంది, బయట అంటే విత్ బెడ్రూమ్కి ముందే మనకి టాయిలెట్స్ ఉంటుంది అనమాట. ఇది గ్రౌండ్ ఫ్లోర్ ప్లానింగ్. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 1 BHK ప్లానింగు. ఇక్కడ ఈ హాల్లో కూడా మనకి విత్ సెల్ఫ్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి టాయిలెట్ ఉంది. ఇది వచ్చేసి మనకి ఇండియన్ వేర్ ప్లానింగ్ అనమాట టాయిలెట్స్ అనేది. సో ఇది బెడ్రూమ్కి బయట ఉంటుంది. సో మనకి ఇటు హాల్కి బెడ్రూమ్కి కామన్గా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఒక 1 BHK ఉంటుంది అనమాట. సో బడ్జెట్ ఫ్రెండ్లీ హౌస్ అనమాట. అలాగే ఎవరైనా లివింగ్ ఉండటానికైనా ఇది సూటబుల్ అవుతుంది. అండ్ ఒక గ్రౌండ్ ఫ్లోర్లో రెంట్కి ఇచ్చుకోవచ్చు, పైన ఉండొచ్చు అనమాట ప్లానింగ్లో. అండ్ దీంట్లో మనకి బోర్వెల్ ఉంది, మంజీరా కనెక్షన్ ఉంది. అండ్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో చూసారు కదా మనకి కార్ పార్కింగ్ కూడా చాలా స్పేసియస్గా ఉంటుంది. అండ్ మీకు ఒకసారి ఫస్ట్ ఫ్లోర్ ప్లానింగ్ అయితే మీకు ఇప్పుడు వీడియోలో అయితే నేను కవర్ చేస్తాను. అండ్ మెయిన్ ఏంటంటే దీనికి లోన్ ఆప్షన్ కూడా వస్తుంది, అండ్ జిహెచ్ఎంసి పర్మిషన్ కూడా ఉంది. 3 BHK ఇండిపెండెంట్ హౌస్ ఇది. గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK, పైన వచ్చేసి మనకి 2 BHK ప్లానింగ్ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మనం ఈ బిల్డింగ్ వచ్చేసి ప్లానింగ్ విషయం చూసుకుంటే కనుక 100 స్క్వేర్ యార్డ్స్లో ఇది కన్స్ట్రక్షన్ చేశారు. మనకి డైమెన్షన్ కూడా 25x36 ఉంటుంది. అండ్ టోటల్ మనకి గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చూసుకుంటే కనుక 1750 SFT అయితే ఉంది. అండ్ ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి మనకి స్పేషియస్గా హాల్ ఉంటుంది. ఈ హాల్ కూడా మనకి రైట్ సైడ్ వచ్చేసి విండో ఉందన్నమాట. సో వెంటిలేషన్ అనేది మనకి హాల్లోకి చూడండి డైరెక్ట్గా ఎలా హాల్లోకి వచ్చేస్తుంది. వితౌట్ లైట్స్తోనే మనకి వెంటిలేషన్ అనేది బాగా వస్తుంది అనమాట. అలాగే అటు పక్కన చూసుకుంటే మనకి యూటిలిటీ ఏరియా ఉంది. సో ఇటు హౌస్కి 2 వైపుల నుంచి కూడా ఏంటంటే వెంటిలేషన్ ఈజీగా మనకి లోపలికి పడుతుంది అనమాట. కిచెన్కి కానీ మనకి డైనింగ్ ఏరియా కానీ. అండ్ ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి ఇది పూజ గది, సపరేట్గా మనకి పూజ గది ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా అనమాట మనం ఉన్న ప్లేస్లో. అలాగే ఇక్కడ వచ్చేసి ఇది కిచెన్ రూమ్ అనమాట. ఎల్ షేప్ కిచెన్ రూమ్ ఇది. అండ్ ఇక్కడ కిచెన్ రూమ్లో మనకి సెల్ఫ్స్ కూడా ఇచ్చారు. మీరు ఇమీడియట్గా మూవ్ అవ్వచ్చు, లోన్ ఆప్షన్ కూడా ఉంది. అండ్ అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే ఇది వచ్చేసి యూటిలిటీ ఏరియా అనమాట. అండ్ ఈ మనకి వాషింగ్ మిషన్ కానీ లేదా వాష్ చేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ప్లానింగ్ చూసుకుంటే ఇక్కడ 2 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. ఒక బెడ్రూమ్లో వచ్చేసి విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, ఇంకొక టాయిలెట్స్ వచ్చేసి మనకి కామన్గా ఇచ్చారు. ఇది ఇండియన్ వేర్ ప్లానింగ్ అయితే ఉంది. ఇక్కడ టాయిలెట్స్ అనేది కామన్ టాయిలెట్స్. అండ్ ఈ బెడ్రూమ్లో వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ లాగా యూజ్ చేసుకుంటే దీంట్లో వచ్చేసి మనకి విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. అలాగే రైట్ సైడ్ విండో ఉంది. అలాగే మనకి ఇక్కడ సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ వెంటిలేషన్ అనేది చూడండి మనకి వితౌట్ లైట్స్తోనే బెడ్రూమ్లోకి ఎలా వచ్చిందో వెంటిలేషన్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ బెడ్రూమ్లో విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది. మనం చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి మనకి చింతల దగ్గర అయితే ఉందన్నమాట. అండ్ కుత్బుల్లాపూర్ జిహెచ్ఎంసీ ఆఫీస్కి దగ్గర ఉంటుంది. అలాగే మనకి 3 kilometers ఉంటుంది సుచిత్ర ఎక్స్ రోడ్ నుంచి. సరౌండింగ్ మనకి స్కూల్స్ కానీ షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి ఇది సెకండ్ బెడ్రూము. ఇది వచ్చేసి మనకి ఈ బెడ్రూమ్లో వచ్చేసి సెల్ఫ్స్ ఉన్నాయి, అలాగే బాల్కనీ వ్యూ ఉంటుందన్నమాట. సో లొకేషన్ అయితే మనకి ఈ హౌస్ వచ్చేసి చింతల్లో ఉంటుంది. అండ్ విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీతో కొనుక్కోవచ్చు. అండ్ దీనికి సంబంధించిన ప్రైస్ ఇన్ఫర్మేషన్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బాల్కనీ ఉంది. అండ్ ఇది రెంటల్ వాల్యూ కూడా మనకి 28,000 to 30,000 వరకు వస్తుంది. లొకేషన్ అయితే చింతలు. మిగతా ఇన్ఫర్మేషన్ మొత్తం డిస్క్రిప్షన్లో ఉంది.